ముంబై ఇండియన్స్ పై జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ 11 ఓవర్లకే కుదించగా మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ 151 పరుగుల భారీ టార్గెట్ను సెట్ చేసింది. ఎస్ఎస్సి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. మొదటగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎస్ఎస్సి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీలు అద్భుతంగా ఆరంభాన్ని అందించారు. వైభవ్ 14 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఇందులో 5 భారీ సిక్స్లు ఉండటం విశేషం. మరోవైపు జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 32 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. వైభవ్ అవుట్ అయిన తర్వాత వచ్చిన ధ్రువ్ జురేల్ కేవలం 2 పరుగులకి అవుట్ అవ్వగా అనంతరం వచ్చిన రియాన్ పరాగ్ 20 రన్స్ చేసి వేగంగా పరుగులు చేసే ప్రయత్నంలో వికెట్ సమర్పించుకున్నాడు. చివరగా వచ్చిన హెట్మేయర్ 6 పరుగులు చేయగా భారీ షాట్లో ఆటంలో విఫలమయ్యాడు. ఇక ముంబై బౌలర్లో జగన్ ఫర్ 2 వికెట్లు పడగొట్టగా శార్దుల్ ఠాగూర్ 1 వికెట్ తీసుకున్నాడు. ఇక చేజింగ్కు దిగిన ముంబై 11 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి కేవలం 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ రికల్టన్ 8, రోహిత్ శర్మ 5, సూర్యకుమార్ 6, తిలక్ వర్మ 14, హార్దిక్ పాండ్యా 9 ఇలా టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ విజయం ఖరారైపోయింది. సమన్దీర్ 25, రూథర్ఫర్డ్ 25 కాస్త వేగంగా పరుగులు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరికి 27 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ఈ విజయంతో వరుసగా 3వ విజయం నమోదు చేసుకుంది. ఇక రాజస్థాన్ బౌలర్లో సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బర్గర్ చెరో 2 వికెట్లు పడగొట్టగా ఆర్చర్, తుషార్ దేశపాండే 1 వికెట్ తీసుకున్నారు.